అందరూ ఐ నో ఇట్స్ బీన్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ నేను ఒక లాంగ్ వీడియో చేసి బట్ హియర్ ఇట్ ఇస్ టుడే ఆల్మోస్ట్ సంవత్సరం పైన అవుతున్నట్టుంది నాకు తెలిసి బట్ ఎనీవే ఐ వాంట్ గో బ్యాక్ ఆన్ యూట్యూబ్ as well. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. ఐ టాక్ ఎవ్రీథింగ్. మీ దగ్గర ఏమైనా ఉంటే నన్ను మాట్లాడమని చెప్పడానికి దట్ ఆల్సో ఐ విల్ టాక్ బికాజ్ నేను కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయినాను, అవి డెఫినెట్గా మాట్లాడతాను బికాజ్ చాలామంది ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ సెంట్ మీ ది స్టోరీస్ అబౌట్ ఇట్, సో ఐ యాక్చువల్లీ వాంట్ టాక్ అబౌట్ ఇట్ as well. బట్ ఇవాళ అయితే నోస్టాల్జిక్ ఫీలింగ్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా బికాజ్ లాస్ట్ ఒక 4-5 days నుంచి మా నాన్నమ్మ నాకు చాలా గుర్తొస్తుంది అనమాట. షీ ఈజ్ మై బ్యాక్ బోన్ బేసిక్లీ, షీ ఈజ్ మై ఇంటిగ్రల్ పార్ట్, షీఈ్ ఆల్వేస్ విత్ మీ. తను లేకపోయినా తను ఎప్పుడు నా లోపలనే ఉంటుంది అని ఒక ఫీలింగ్ నాకు. మేబీ దానివల్లనే ఏమో ఐ యాక్చువల్లీ గోట్ అ టాటూ ఫర్ హర్ అండ్ దట్ ఈస్ కమలా. లోటస్ మా నాన్నమ్మ పేరు. అండ్ అదే నా లాస్ట్ టాటూ ఇంకా అని చెప్పి ఐ ఆల్రెడీ గాట్ ఫిక్స్డ్ అండ్ స్టఫ్. ఐ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, బట్ మీకు తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా. బట్ యా, నాస్టాల్జిక్ ఫీలింగ్స్ అని ఎందుకు అన్నానంటే నేను చిన్న ఉన్నప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ రైట్. నేను అందరితో కలిసే ఉంటుండే. మా అత్త వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ 5 minutes డిస్టెన్స్ అంతే. వీకెండ్ వస్తే అత్త వాళ్ళు మా ఇంటికి వస్తుండే, మేము వాళ్ళ ఇంటికి వెళ్తుండే. ఇట్ వాస్ వెరీ జాయ్ఫుల్ స్టఫ్, అంత బాగుంటుండే. ఫెస్టివల్స్ వస్తే ఇంకా ఫెస్టివల్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్, ఆగస్ట్ స్టార్ట్ అయితే అన్ని నవంబర్ వరకు ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో ఎవ్రీ ఫెస్టివల్కి మా అత్త మా అన్నకి బట్టలు తెస్తుండే అనమాట. సో అది సేమ్ టైం మా నాన్నమ్మ మా అత్తకే చెప్తుండే కృష్ణకు కూడా బట్టలు తీసుకురా. సో ఇద్దరికి కలిపి మా అత్త డ్రెస్ వేస్తుండే. ఇనిషియలీ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, అంటే ఇప్పుడు కూడా అసలు ఆ ప్రాబ్లం లేదు. బట్ నాకెందుకో ఒక టైంలో అనిపించింది, అప్పుడు నాకు 11-12 years ఉండొచ్చు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద డేస్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ as well. చాలా చిన్న ఉండే నేను అప్పుడు, 11 years 12 years ఐ థింక్. ఆ టైంలో మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పా, అమ్మ అంటే ఫోర్స్ చేయలేదు, నేను చేస్తా అని చెప్పలేదు, బట్ ఐ ఆస్క్డ్ హర్ రైట్ ఏమని, అమ్మ ఈసారి నా బట్టలు నేను చూసుకొని తీసుకోనా అని చెప్పి. షీ వాజ్ లైక్ చాలా క్యూట్గా ముద్దుగా పక్కన కూర్చోబెట్టుకొని అడిగింది, ఏమైందమ్మా అత్త తెచ్చే బట్టలు నచ్చట్లేదా నీకు? అయ్యో అలా ఏం లేదమ్మా, ఐ వాంట్ టు సీ నాకు వేరే ఏదన్నా బట్టలు నచ్చుతాయేమో అనేసి. అండ్ మై నాన్నమ్మ వాజ్ లైక్, ఈసారి అత్త రాగానే చెప్తాను నేను తీసుకెళ్ళమని, నువ్వు తీసుకో బట్టలు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ దెన్. ఎందుకంటే ఐ బీయింగ్ ఫ్రమ్ అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అది దొరకడం చాలా ఎక్కువ మాకు. అంటే బట్టలు సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చిన్న విషయమే, కాకపోతే నేనేం ఎదురు తిరగలేదు వాళ్ళకి. బట్ స్టిల్ ఐ ఆస్క్డ్ హర్ దట్ ఐ వాంట్ టు చూస్ మై క్లోత్స్ ఫర్ వన్స్. అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్, నో గోయింగ్ బ్యాక్. ఎవ్రీ ఫెస్టివల్కి నేనే వెళ్ళి మా అత్తతో నాకు నచ్చిన డ్రెస్ నేను కొనుక్కుంటుండే. అండ్ దీస్ డేస్ నౌ పీపుల్ కమ్ అండ్ కామెంట్ ఆన్ మై క్లోత్స్. మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఎన్నో జనరేషన్స్ వెనకాల ఉన్న మా నాన్నమ్మనే ఇట్స్ ఓకే, నీ బట్టలు నువ్వు కొనుక్కో, నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకో అని చెప్పారు. మా ఇంట్లో నాకు ఒక ఫ్యామిలీ అంటే ఐ డోంట్ హ్యావ్ రిలేటివ్స్ అట్ ఆల్. నా ఫ్యామిలీ అంటే అంతే, మా బాబాయ్, మా పిన్ని, మా అత్త, మా మామ, మా పెద్ద నాన్న, మా పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు, మా నాన్న, మా అమ్మ, నా తమ్ముడు, మా కుక్కలు, అదే. దట్ ఈస్ ఆల్ ఇస్ మై ఫ్యామిలీ. దానికి మించి బయట ఎవ్వరూ ఏదన్నా కానీ నేను ఇప్పటిదాకా పట్టించుకోలేదు, ఫ్యూచర్లో కూడా పట్టించుకోను. బికాస్ దట్ సర్కిల్ ఓన్లీ మ్యాటర్స్ టు మీ. వాళ్ళే నాకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళు కాదు. సో నా బట్టల మీద, నేను వేసుకునే దాని మీద మీరు జడ్జ్ చేసి, నేను వేసుకునే టాటూల మీద మీరు జడ్జ్ చేసే ముందు లుక్ ఇంటు యువర్ సెల్ఫ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ ఒకసారి. ఈ అమ్మాయికి చాయిసెస్ చేసుకునే ఆప్షన్ వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కుడ్ మేక్ హర్ ఓన్ చాయిసెస్, ఈస్ టేకింగ్ హర్ ఓన్ స్టెప్స్. జడ్జ్మెంట్ లేదు, కంపారిజన్ లేదు. నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నాను, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకడం ఇస్ నాట్ రాంగ్ కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నానమ్మ గురించి చెప్దామనుకున్నా చెప్పాను బికాస్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్, షీ ఈజ్ మై స్వీట్ హార్ట్, షీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఇన్ మీ. ఓకే బాయ్.